ప్రతిమ, క్లినికల్ హెడ్ అండ్ ఫర్టిలిటీ కన్సల్టెంట్ అట్ కోమలి ఫర్టిలిటీ సెంటర్ ఒంగోల్. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్, ఎవరైతే రెసిస్టెంట్గా వెయిట్ తగ్గకుండా ఉన్నారో, అంటే వాళ్ళు డైట్, ఎక్సర్సైజ్, ఎవ్రీథింగ్ దే హ్యావ్ ఫాలోడ్. సో బేరియాట్రిక్ సర్జరీకి వెళ్ళకుండా ఇంకా వెయిట్ ఇవి చేసినా కూడా వెయిట్ తగ్గకుండా ఉన్న వాళ్ళకి ఆప్షన్స్ ఏమన్నా ఉన్నాయా అంటే, నౌ న్యూయర్ డ్రగ్స్ హ్యావ్ అవైలబుల్. దే ఆర్ కాల్డ్ GLP-1 అగోనిస్ట్. సో అవి ఆ డ్రగ్స్ ఏం చేస్తాయంటే, లైక్ గ్లూకగాన్ లైక్ పెప్టైడ్ అంటాం దాన్ని. ఆ డ్రగ్స్ ఏం చేస్తాయంటే మన సెటైటీ సెంటర్ మీద, అంటే ఏదైతే ఆకలి పుట్టేసే ఉంటుందో ఆ సెంటర్ మీద యాక్ట్ చేసి మన ఆకలిని చంపేస్తాయి. సో వాటిని ఏమంటారంటే GLP-1 అగోనిస్ట్ అని అంటాము. అది ఓరల్గా అవైలబుల్, అంటే నోట్లోకి వేసుకునే మందులు ఉన్నాయి, లేదు ఇంజెక్టబుల్, అంటే లైక్ ఇంజెక్షన్స్ ఇస్తామన్నమాట. లైక్ ఎట్లా మీరు మామూలుగా పెయిన్ కిల్లర్స్కి ఇంజెక్షన్స్ అలా తీసుకుంటారో అలా ఇంజెక్టబుల్ ఫార్మ్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే, ఎందుకు దీని గురించి డిస్కస్ చేయాలనిపించిందంటే, సో నా దగ్గర సో మెనీ పేషెంట్స్ ఆర్ దేర్, మేడం మేము డైట్ చేస్తున్నాము అయినా తగ్గట్లేదు, మేము ఎక్సర్సైజెస్ చేస్తున్నాం 40 minutes చేస్తున్నాం అయినా తగ్గట్లేదు, సో నాకు PCOD ఇలానే ఉండిపోతుంది, సో ఇంకేమన్నా ఆప్షన్స్ ఉన్నాయా? వాళ్ళు బేరియాట్రిక్ సర్జరీకి అవన్నీ వెళ్ళలేకపోతారు. సో ఇంకేమన్నా ఆప్షన్స్ ఉన్నాయా అన్న వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో. సో ఇప్పుడు ఏంటంటే, ఈ ఇంజెక్షన్ అట్లీస్ట్ 3 to 4 months తీసుకుంటేనే మనకు ఎఫెక్ట్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఆఫ్టర్ 3 to 4 months తర్వాత మళ్ళీ ఏమన్నా మేము వెయిట్ గెయిన్ అవుతామా, రీబౌండ్ వెయిట్ ఉంటుందా అని చాలా మంది అడుగుతున్నారు. సో రీబౌండ్ వెయిట్ అనేది, సో మీరు డైట్ కనుక ప్రాపర్గా, ఇదేంటంటే మనం ఒక స్టేజ్కి వెళ్ళి వెయిట్ అనేది మెయింటెనెన్స్ ఫేజ్లోకి వెళ్ళిపోతాం. సో ఆ తర్వాత మీరు డైట్, ఎక్సర్సైజ్ అన్ని ఫాలో అయితే తర్వాత ఇంజెక్షన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఆఫ్టర్ దట్ యూ కెన్ ప్లాన్ ఫర్ ప్రెగ్నెన్సీ. Thank you.